సెప్టెంబర్ 7వ తారీఖు ఒక మైనర్ బాలిక పైన అంటే సీతమ్మ దారాలో ఉంటది పాప. అలాంటి ఒక బాలిక పైన లైంగిక అత్యాచారం అనేది జరిగింది. చాలా దురదృష్టకరం. ఎందుకంటే మనం అందరం కూడా ఒక 10 రోజుల క్రితం ఆగస్ట్ 30 అనుకుంటా సేఫెస్ట్ సిటీస్ ఒకటి దేశంలోకెల్లా వైజాగ్ ఒకటని చెప్పబడింది. చాలా మంది కూడా ఒక హ్యాపీగా ఫీల్ అయ్యి వైజాగే కాదు రాష్ట్రంలో ఉన్న అన్ని డిస్ట్రిక్ట్స్ కూడా అలా చేయాలనే ఉద్దేశంతో మనం పనిచేయాలని అనుకున్నాం. కానీ దురదృష్టకరం ఏంటంటే ఇలాంటి సంఘటనలు జరగటం అది వైజాగ్ లో చాలా బాధకరం. ఎందుకంటే మైనర్. ఇంకో విషయం ఏంటంటే చేసిన వాళ్ళు కూడా మైనర్స్ ఇద్దరు, పైగా తెలిసిన వాళ్ళు 2 ఇళ్ళు అవతలు ఉంటారు. అంటే ప్రమాదం ఒక్కొక్కసారి బయట నుంచి తెలియని వాళ్ళ నుంచే పొంచి ఉండదండి, మన పక్కనుండే వాళ్ళ నుంచి కూడా పొంచి ఉంటుంది. ఇది ఈ రోజే కదా, మేము చాలా కేసుల్లో ఇలా చూస్తూనే ఉన్నాం. ప్రభుత్వం ఎన్ని అవేర్నెస్ సెషన్స్, అలాగే పోలీసులు కానివ్వండి, స్కూల్స్కి వెళ్ళి గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అలా అవేర్నెస్ సెషన్స్ చాలా చేస్తున్నారు. అలాగే మేము కూడా మా తరపు నుంచి కూడా విమెన్ కమిషన్ తరపు నుంచి కానివ్వండి, చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ తరపు నుంచి కానీ ప్రతి చోట కూడా ఇలాంటి సెషన్స్ తీసుకొచ్చి ఎక్కడ ఆడపిల్లకి అన్యాయం జరగకూడదు, ఇలాంటివి జరగకూడదు అనే ఉద్దేశంతో అవేర్నెస్ సెషన్స్ తీస్తున్నాము. కానీ కొన్ని చోట్ల అన్ఫార్చునేట్ దురదృష్టం ఇలా జరగటం. ఎందుకంటే దీనికి ఒక కారణం, ఇందాక ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్తో మాట్లాడితే ఏం చెప్పారంటే చిన్నపిల్లలు ఇప్పుడు ఫోన్ యాక్సెస్ అందరికీ ఉంటుంది, స్మార్ట్ ఫోన్, యూట్యూబ్ వీడియోస్, మల్టిపుల్ యాప్స్, ఛానల్స్, ఇవన్నీ కూడా ఫోన్లో పార్న్ వీడియోస్ చూసి దానికి ఎగ్జైట్ ఇది వేరే ఒకళ్ళ మీద ట్రై చేయాలనే మైండ్ సెట్తో ఆ మైనర్స్ ఇద్దరు ఉన్నారు. సో వాళ్ళు చూస్తూ ఉన్నారు ఎవరు ఏంటి అని. సో ఈ పాప 11 years పాప. కాకపోతే తనకి చిన్నప్పుడే ఇది గ్రహణం మొర్రి అంటారు, క్లెఫ్ట్ లిప్ ప్యాలెట్ అంటారు. సో దానికి మల్టిపుల్ సర్జరీస్ జరిగినా కూడా పాప ఇంకా మెంటల్ గా కొంచెం కంపేర్ టు అదర్ కిడ్స్ కొంచెం తక్కువ. సో కొంచెం అమాయకురాలుగా ఉంటది కాబట్టి సో వాళ్ళు మాట వేసి చూసి వాళ్ళ అమ్మ చెప్తుంది రోజు పాపని స్కూల్లో దింపాకే తన పనికి వెళ్తుంది, మళ్ళీ పాప స్కూల్ నుంచి వచ్చే టైం కూడా తన పని నుంచి వచ్చేస్తుంది. ఏదర్ వాళ్ళ అత్తగారన్నా కానివ్వండి, మదర్ కానివ్వండి, ఎప్పుడు ఎవరో ఒకళ్ళు ఉంటున్నారు. కానీ ఆ రోజు సెలవు అవ్వటం, ఆమె పనికి వెళ్ళి అలసిపోయి ఇంట్లో పడుకోడు, ఒకే ఒక్క నిమిషం ఆమె అంటే ఆ పాపని ప్రతి నిమిషం మనం ఎవరు కూడా కంటికి రెప్పలా కాపాడలేము పిల్లల్ని. చాలా మంది ఏ ఆడపిల్లకి ఇలా జరగకూడదు, కానీ ఆ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఏంటంటే ఇలా యూట్యూబ్లో ఇలాంటి వీడియోస్ చేసి ఫ్రీ యాక్సెస్ అయిపోయేసరికి పే ఛానల్స్ చేసేసుకొని ఇలాంటిది జరగటం అనేది మైనస్ అయినా సరే అండి, వాళ్ళు అయ్యో పాపని చూపించడానికి లేదు. ఎందుకంటే ఇప్పుడు కనుక శిక్ష పడపోతే రేపు మేజర్స్ అయ్యాక చెయ్యరని ఏమైనా ఉంటుందా? శిక్ష పడాల్సిందే ఎవడైనా సరే. ఒక ఆడపిల్ల మీద చెయ్యేస్తే అభం శుభం తెలియని పాప ఏం తెలుసండి. ఇప్పుడు మేము లోపలికి మాట్లాడితే అది ఎంత హుషారుగా ఉంది, కలిసిపోయి వీళ్ళకి ఏంటంటే జరిగింది కూడా అప్పటికప్పుడు ఆ బాధ నొప్పి ఒక రోజు అయితే వాళ్ళకి అంత గుర్తుంచుకొని ఇది కూడా ఉండదు, ఆ మెంటల్ స్టేటస్ ఉండదు. అలాంటి వాళ్ళని మాటేసి చేయటం అనేది చాలా బాధాకర విషయం. దీన్ని ఏ విషయం మైనర్స్ అయినా సరే దీన్ని పోలీసులు కానివ్వండి, కోర్ట్స్ కూడా లైట్ గా తీసుకోకుండా శిక్ష పడేవారు. ఎందుకంటే తప్పు జరిగిపోయింది, ఆ తప్పుని సరిచేయలేం మనం. కానీ ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగినప్పుడు ఆ పేరెంట్స్ కోరుకునేది ఒకటే, ఎవరైతే అన్యాయం చేశారో వాళ్ళకి శిక్ష పడాలి, ఆ అన్యాయానికి న్యాయం జరగాలనేది ఒకటే కోరుకుంటారు. సో దానికి మేము ఏదైతే చేయగలం, కావాలంటే మా వైపు నుంచి మా అబ్జర్వేషన్స్ అయితే గవర్నమెంట్ రాసి కానీ లేకపోతే కోర్ట్స్ లేకపోతే పోలీసులు కూడా ఫుల్ ఫ్లెజ్డ్ గా దీన్ని ఫాలో అప్ చేసి జూనైల్స్ అయినా సరే శిక్ష పడే వరకు మేము దీన్ని ఫాలో అప్ చేస్తూనే ఉంటాం. అలాగే పాప వాళ్ళ అమ్మ ఇంకోటి అడిగింది, పాప కొంచెం డిఫరెంట్ గా ఉంటది మిగతా పిల్లలతో కాబట్టి తన్ని అసెస్మెంట్ గవర్నమెంట్ వైపు నుంచి ఎర్లీ స్కూల్ డెవలప్మెంట్ చేయాలని ఫుల్ అసెస్మెంట్ చేసి స్పెషల్ స్కూల్స్ ఏమైనా ఉంటే ఆ పాపని చదివాలని వాళ్ళ అమ్మ కోరిక. సో దాని దిశగా కూడా మేము ప్రయత్నం చేసి ఆ కుటుంబానికి ఫుల్ గా అండగా ఉంటామండి. థ్యాంక్ యూ. లాస్ట్ మంత్ 20వ ఆర్గ్వేన్ పీజీ గారికి శంకర్ అనే ఎంఎన్ఓ ఇబ్బంది పెట్టాడు. పీజీ అండి అమ్మాయి? శంకర్ ఎవరు? ఎంఎన్ఓ. ఓకే సార్, యాక్చువల్లీ వారు కంప్లైంట్ ఇచ్చారు
స్టేషన్కి ఇచ్చారు, సూపరింటెండెంట్కి ఇచ్చారు, ప్రిన్సిపాల్కి ఇచ్చారు. నో యాక్షన్. వచ్చిందండి వచ్చింది మరి ఏం వచ్చింది చేశారు? మేడం. ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ at principal office has inquired and they have given some suggestions to us. నాట్ సజెషన్స్, వాట్ యాక్షన్ హ్యాస్ బీన్ టేకెన్ అనేది. ఎందుకంటే మీరు అడిగారు చెప్తున్నా, మీరు యాక్చువల్లీ ఇష్యూ నేను ఇంటర్నల్ గా డీల్ చేద్దాం అనుకున్నాను, మీరు అడిగిన ఇష్యూ కాదు. మాకు అన్ఫార్చునేట్లీ కేజీహెచ్ లో ఒక ట్రీట్మెంట్ ని వాళ్ళ బాబుని తీసుకెళ్ళింది ఒక మదర్ ట్రీట్మెంట్ కి. సో ట్రీట్మెంట్ తెలిస్తే అక్కడ ఒక డాక్టర్ సరిగ్గా మాట్లాడిపోవటం కానీ, అదేదో వాళ్ళ మీద ఆధారపడి వచ్చినట్టు, అంటే డబ్బులు లేని వాళ్ళు ఆబ్వియస్లీ మంచి ట్రీట్మెంట్ జరుగుతుందని గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తారు. అలాంటి వాళ్ళని చులకనగా చూడటం, లేకపోతే అన్నెసెసరీగా టచ్ చేయటం. ఆ అమ్మాయి ఏం రాసిందంటే మాకు లెటర్, నేను ఇలా మా బాబుని తీసుకొని వెళ్ళాను ట్రీట్మెంట్కి కేజీహెచ్కి, అక్కడ డాక్టర్ ఒక స్పెసిఫిక్ డిపార్ట్మెంట్ డాక్టర్ మాతో ఇలా బిహేవ్ చేశారు. డబ్బులు ఉన్న వాళ్ళం అయితే మేము ఇక్కడికి ఎందుకు వస్తామండి, లేకే కదా మేము వచ్చేది, అలాంటిది మమ్మల్ని ఇలా చేయటం తప్పు. అలాగే షీ ఆల్సో మెన్షన్ దట్ ఆ డాక్టర్ అక్కడున్న రెసిడెంట్ డాక్టర్స్ మెడికల్ ఆఫీసర్స్ తో కూడా ఇలా బిహేవ్ చేస్తున్నారని చెప్పింది ఆ లెటర్. సో మేము మెయిల్ పంపించాను, నేను ఇప్పుడే లోపల అడుగుతున్నాను సూపరింటెండెంట్ గారు. మేము August 18th మెయిల్ పంపించాము, September 4th రిమైండర్ పంపించాము, కానీ ఇప్పటి వరకు మాకు రిప్లై రాలా. సో అదే అడుగుతున్నా, ఎందుకంటే ఇలాంటి హెరాస్మెంట్స్ అనేవి జరుగుతున్నాయి. దీన్ని కనుక సీరియస్ గా తీసుకొని ఆకపోతే ఎక్కువ అవుతాయండి. వాట్ ఈస్ ద పాయింట్? మన ఇంటర్నల్ కమిటీస్ పెట్టా అంటున్నారు, కానీ ఇంటర్నల్ కమిటీస్ పెట్టినా కూడా ఎందుకున్నాయో స్టూడెంట్స్ కి తెలియట్లేదు, అక్కడ పనిచేసే లేడీ స్టాఫ్ కి తెలియట్లేదు. ఏదో పైనుంచి మన గైడ్ లైన్స్ వచ్చినాయి, పాష్ యాక్ట్ మ్యాండేటరీ కాబట్టి ప్రతి వాళ్ళు ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీస్ ఫామ్ చేయాలని చెప్పి ప్రతి ఒక్కరు ఫామ్ చేసేస్తున్నారు, కానీ ఎక్కడ డిస్ప్లే అవ్వట్లేదు. కనీసం ఒక సెషన్ కూడా, ఒక అవేర్నెస్ సెషన్ అనేది జరగట్లేదు, విచ్ ఇస్ వెరీ అన్ఫార్చునేట్. ఎందుకంటే రీసెంట్ గా పరవాడలో జరిగింది, అంతకుముందు. ఎందుకంటే రిపోర్ట్ చేయడానికి ముందుకు వచ్చినప్పుడు వాళ్ళకి మనం వంతు సహాయంగా ఉండాలి. ఎందుకంటే భయంతో చాలా మంది చెప్పరు, మాకు న్యాయం జరగదని చాలా మంది చెప్పరు. కానీ ఒక అమ్మాయి వచ్చి బయటకు వచ్చి చెప్పిందంటే ఇంకో 10 మంది వచ్చారు. ఇది మన పరవాడలో జరిగింది. అలాంటి వాళ్ళ వైపు మనం నిలబడితే చాలా చోట్ల ఇలాంటివి జరుగుతూనే వచ్చి ధైర్యంగా ముందు చెప్తారు, మాకు హెల్ప్ చేయండి. మేము అందుకే మిమ్మల్ని అంత గట్టిగా అడిగింది. ఒక ఇష్యూ అవుతున్నప్పుడు దిస్ ఇస్ నాట్ అ స్మాల్ ఇష్యూ. ఒక నమ్మకంతో మన దగ్గర పేషెంట్స్ కానివ్వండి, స్టూడెంట్స్ కానివ్వండి, డాక్టర్స్ కానివ్వండి, అందరూ వచ్చి పనిచేస్తారు. ఆడపిల్లలు ఇప్పుడు ఎక్కువ నేను రోడ్ మీద వస్తే చూస్తున్నా, ఎక్కడ బస్ స్టాప్ లో చూస్తున్నా మగవాళ్ళ కంటే ఆడపిల్లలు ఎక్కువ ఉన్నారండి. ఇంతమంది బయటకు వచ్చి పని చేయటానికి కానీ చదువుకోవటానికి వస్తున్నప్పుడు మనం వాళ్ళకి ఒక సురక్షితమైన వాతావరణం కల్పించగలగాలి. అది కాలేజ్లో అయినా, స్కూల్లో అయినా, ఒక ఇన్స్టిట్యూషన్ లో అయినా. అందుకని ఈ కమిటీస్ పెడుతున్నారు. అందుకనే పైనుంచి సెంటర్ నుంచి ఇక్కడ వరకు యూజీసీ కూడా ఎందుకు దీన్ని ఇంత గట్టిగా చెప్తుందంటే, ఆడపిల్లలు ధైర్యంగా వచ్చి బయటకు వచ్చి పని చేసుకోవాలి, చదువుకోవాలి. అది కనుక మనం స్ట్రిక్ట్ గా ఇంప్లిమెంట్ చేయకపోతే ఫెయిల్యూర్ అయిపోయినట్టే. సో వెరీ అన్ఫార్చునేట్. ఎందుకంటే కేజీహెచ్ కి ఒక మంచి పేరు ఉంది, ఒక లెగసీ ఉంది. అలాంటి లెగసీని అన్ఫార్చునేట్ కొంతమంది వల్ల ఆ పేరు బయటకు వస్తుంది. అది జరగకుండా మనం ఏం స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలి లేదు, అది యాజ్ అ సూపరింటెండెంట్ అది మీ బాధ్యత కాబట్టి సో యాక్షన్ తీసుకోవాలి. So madam, regarding Bhargavi issue, she is a senior resident. Senior resident. Okay. So that means after PG 1 year. So this case was inquired by internal complaint committee at principal's office, and they have suggested 4 suggestions to us. Now what was the action taken against that So particular immediately MNO? that individual was removed from that place and he was given posting at another ward. No, why wasn't he suspended? చెప్తాను ఒకటి. After that the recommendation was to call all the MNOs and then to explain them regarding the gender harassment, what punishments would happen to them. That is okay. So all those we have taken, and this SR has lodged a civil complaint in the police station against that MNO, and the police people have called him and they warned him. సో మీకు అదే మేము ఫాలో అప్ చేస్తే, ఎందుకంటే ఈ కేసు మా దగ్గరికి రాలేదు. మొన్న కేజీహెచ్ కూడా నేను ఎందుకు చెప్పంటే మాకు మెయిల్ వచ్చింది డైరెక్ట్ గా ఇలా జరిగిందని. సో ఇప్పుడు కూడా అడిగా, వాళ్ళు మాకు రాలేదు అంటున్నారు. సో ఐఎమ్ గోయింగ్ టు గో దేర్ నౌ. కమిటీ ఉందా లేదా, ఉంటే ఎక్కడ డిస్ప్లే అనేది ఇప్పుడు నేను అక్కడ హాస్పిటల్కి వెళ్ళి చూస్తాను. ఎందుకంటే ప్రతిదీ ఏంటంటే ఒక ఇష్యూ ఏం జరిగినా ఒక్కరు తప్పిదం వల్ల కానివ్వండి అది ప్రభుత్వం మీదకి వచ్చేస్తుంది ఆబ్వియస్లీ. ఎందుకంటే ఏదైనా నెగిటివ్ చెప్పడానికి ఎప్పుడు చూసే వాళ్ళు ఉంటారు. ప్రతిదీ లా అండ్ ఆర్డర్ కానివ్వండి, ప్రతి ఇంటికి ఒక కాపలా పోలీసుని కానీ, లేకపోతే ఒక కాలేజ్ లో ప్రతి అమ్మాయిలు ఉండే చోట ఎక్కడ కాపలా పెట్టలేము. ఎవరైతే ఇన్స్టిట్యూట్ హెడ్స్ ఉంటారో అది వాళ్ళ బాధ్యత.
ఇక్కడ నా దగ్గర చదువుకునే పిల్లలు కానివ్వండి, పనిచేసే ఆడవాళ్ళు కానివ్వండి, జాగ్రత్తగా ఉండాలి. దానికి నేను ఏం చేయాలనేది ఆ మైండ్ సెట్ తో ప్రతి ఒక్కళ్ళ హెడ్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ ఆలోచిస్తే ఇలాంటివి జరగవు. ఎందుకంటే యాక్షన్ అనేది జరిగితే ఇంకొకడు చేయడు. సో అందుకే దే ఆర్ ఆస్కింగ్. జరిగింది, ఆ అమ్మాయి ధైర్యంగా ముందుకొచ్చి చెప్పడం గ్రేట్. చాలా మంది చెప్పరు, భయపడి, లేకపోతే రేపు నన్ను హెరాస్ చేస్తారనో, నన్ను పాస్ చేయరని భయాలు ఉంటాయి. కానీ అవన్నీ తట్టుకొని ఆ అమ్మాయి ధైర్యంగా వచ్చి చెప్పిందంటే ఆ అమ్మాయికి అండగా నిలబడి న్యాయం జరిగేలా చూడటం మన బాధ్యత. సో ఇప్పుడు నేను అక్కడికి వెళ్తాను, మీరు చెప్పారు కాబట్టి ఆ ఇష్యూ ఏదో నేను చూస్తాను. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. జూనైల్స్ అమ్మా, ఐ థింక్ 16 and 17 అన్ఫార్చునేట్లీ. మొబైల్ లేకుండా బతకలేం, కానీ అట్ ద సేమ్ టైం పేరెంట్స్ యాజ్ పేరెంట్స్ మన పిల్లలు ఏం చూస్తున్నారు, ఏం చేస్తున్నారు అనేది ప్రతి ఒక్కళ్ళు కూడా చూసుకోవాలి. తప్పదు, ఎందుకంటే ప్రపంచం అలా ఉంది. ఒకప్పుడు ఫోన్స్ లేవాడు ఇంత జరిగే కాదు, కానీ చేతిలో ఫోన్ ఉంది, యాక్సెస్ ఉంది ఫోన్ చూడటానికి. వాళ్ళకి ఏంటంటే దీన్ని ఎక్కడో చోట ట్రై చేయాలని ఇది ఉంటుంది. ఎవరైతే వీక్ గా కనపడతారో, వల్నరబుల్ గా కనుక్కుంటే అలాంటి వాళ్ళని ఎంచుకొని ఒంటరిగా పేరెంట్స్ వర్క్ వెళ్తారు. ఒక్కొక్కసారి ఇద్దరు కష్టపడితే గానీ జరగవు కొన్ని ఫ్యామిలీస్. సో అలాంటప్పుడు పేరెంట్స్ ఎంత జాగ్రత్తగా ఉన్నా ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సో ఇవన్నీ కూడా ఈ ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్సర్ చేయాలి. సో దట్స్ వై పనిష్మెంట్ షుడ్ బి స్ట్రిక్ట్ ఈవెన్ ఇఫ్ దే ఆర్ జూవెనైల్స్. దట్ ఈస్ వాట్ వీఆర్ ఆస్కింగ్ ఫర్.